సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో రెయిన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ జిల్లా కలెక్టర్ వెంకట్రావు, పొల్యూషన్ ఈవో సురేష్, ఆర్డీఓ జగదీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుత సిమెంట్ పరిశ్రమ యొక్క క్లింకర్ ఉత్పత్తి 1.0 ఎంపీటీఏ నుండి 2.5 ఎంపీటీఏ వరకు ఉందని, సిమెంట్ ఉత్పత్తిని 1.5 ఎంపీటీఏ నుండి 3.8 ఎంపీటీఏ వరకు నూతన లైన్ నిర్మాణం చేయాలని కోరారు. WHRP పవర్ ప్లాంట్ సామర్థ్యంను 5 మెగావాట్ల నుండి 12 మెగావాట్ల వరకు పెంచుట కొరకు సంవత్సరానికి 60,000 టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి చేయుట గురించి మాట్లాడడం జరిగింది. స్థానికులు మాట్లాడుతూ ప్రియా సిమెంట్ 1986లో ప్రారంభించడం జరిగిందని, స్థానికులందరూ లైన్ కోసం, స్టోన్ కోసం భూములు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఫ్యాక్టరీ పెంచడం జరుగుతుందని, దీనిలో భాగంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. యజమానులు మాట్లాడుతూ స్థానికులను వైద్య, విద్య, తాగునీరు, మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, విద్యార్హత ప్రకారం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. బిల్డింగులు ఇచ్చిండ్రు, మరి పల్లె దవాఖాన సెక్షన్ ఏంది అంటే నేనేది ఏంటంటే ప్రభుత్వం. ఈరోజు రామాపురం నుంచి నేను ఇక్కడ కారులో వస్తుంటే తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది ఏంటంటే రోడ్లు అనుకున్నా. నేను ఎంత భయంకరంగా ఉందంటే రోడ్డు అడుగున స్పీడ్ బ్రేకర్లు, అడుగున గుంటలు ఉన్నాయి. ఆడ ఇంత పెద్ద ఇండస్ట్రీ బెల్ట్ ఓవర్లోడ్ తోడు పోయి గుంటలు పడుతున్నాయి ఆ పరిస్థితి. కాబట్టి ఏంటంటే అదే కాకుండా మొక్కలు సరే ఈ ఇండస్ట్రీలో ఇది చూడండి, కోన కార్ప చెట్లు మొత్తం పెట్టారు. ప్రభుత్వమే వాటిని తీసేయాలి, దానివల్ల ప్రాణహాని వస్తుందని చెప్పేసి అన్నారు. ఈ నుంచి నీ యొక్క వెహికల్స్ ఎంత దూరం పోతున్నాయి అంత దూరం 3 వరుసల లైన్లలో విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఎట్ట పెట్టారో అట్లా 3 వరుసల లైన్లలో మొక్కలు నాటి వీరు ఈ యొక్క కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ 3 ఏదైతున్నాయో వీరందరికీ ఈ 3టికి కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, ఈ యొక్క నేను చెప్పినటువంటి సజెషన్స్ మంచి మనసుతోటి యాజమాన్యం వారు తీసుకొని యువతకు ప్రాధాన్యం ఇచ్చి యువతను భాగస్వామ్యం చేస్తూ విపరీతంగా మొక్కలు నాటి పెంచి వీరి దినదినాభివృద్ధి చెందాలని తెలియజేస్తూ కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు తెలిసి 2020లో పబ్లిక్ హియరింగ్ జరిగింది. అంతకు ముందు నుంచి స్టార్ట్ చేశారు తప్ప, అది కూడా ఇక్కడ మీరు మీ అవసరానికే స్టార్ట్ చేశారు తప్ప ఇప్పటి వరకు మీ సొంతంగా ఈ 40 సంవత్సరాలలో ఏది కూడా మీ సొంతంగా గ్రామానికి చేయలేదు. అది మాత్రం పక్కా సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అది ఒక సమస్య. ఏమైనా పిల్లలు తీసుకొని తీసుకురావడానికే కానీ మేము ప్యాటీలో పోయి సిమెంట్ కట్టలు ఎత్తుకొస్తున్నావా, లేకపోతే దొంగతనం చేస్తున్నావా? ఎందుకలా? అందుకని దయచేసి ప్రియా సిమెంట్ వాళ్ళు ఏ విధంగా సరే మీరు మంచి మార్పు తీసుకురావాలి. ఇందులో ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళకి కానీ జాబులు కూడా మొత్తం అవడైపోతున్నారు. ఈ 4 రోజుల్లోనే మొత్తం జువారీకి అవడానికి జంప్ అవుతుంది. మరి మొన్ననే గాంధీ సెంటర్లో రోడ్ వేశారు. ఎవరు వేశారు? ప్రియా సిమెంట్ వాళ్ళు వేశారా? దొండపాడు జువారీ సిమెంట్ వాళ్ళు వేశారు. మరి ప్రియా సిమెంట్ ఎందుకు వేయలేకపోయింది? మీకు డబ్బులు లేవా? మీకు సిమెంట్ లేదా? మీరు 3 రోడ్డు వేసి 12 బోర్డు పెట్టారు. రాబాబు మీరు వేసిన రోడ్డు ఎక్కడైనా చూపించండి, నేను ఇవాళ చూపిస్తా రోడ్డు మంచిగుందా లేదా అని. లేదు, ఊరికనే వెళ్ళిపోయింది. అది మొత్తం పూడిదే. ఎందుకో నేను ఇంత విధంగా ఎందుకు మాట్లాడుతున్నా? నాకేమైనా మిమ్మల్ని డబ్బులు అడిగిందా? మీ ఫ్యాక్టరీలోకి వచ్చి మిమ్మల్ని ఏమైనా దౌర్జన్యం చేసినవా? అంటే ఏం లేదు, ఏదో ఒక రకంగా నేను ఎమ్మెల్యేనైనా, నేను ఎంపీనైనా, నేను సర్పంచ్నైనా అనేది సరిపోతుందా? ఇక్కడ ప్రజల కోసం మనం పోరాటం చేయాలి. మనం ప్రజలు ముఖ్యం అంతే తప్ప మనం ఏదో చేస్తాము ఏదో అని కాదు. శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ మీరు మాకు ఎన్నోసార్లు మిమ్మల్ని కలిశాను. ఇక్కడ కొంతమంది అంటున్నారు ఏ విధంగానైనా ఇందులో ఎవరినైనా జువారీ సిమెంట్లో కానీ ఎక్కడైనా తీసేసే రూల్స్ లేదు. మీరు ఫ్యాక్టరీలో వాళ్ళని ఎవరినైనా తీసేయద్దు. దయచేసి ఫ్యాక్టరీలో వాళ్ళని ఎవరైనా తీసేయద్దు. వేరే వాళ్ళని ఎవరిని ఉంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి మీరు తీసుకోవాలి. అంతే తప్ప దీనికి ఏదో ఒక రాయాంతం చేసి మీరు ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టుకుని చేశారు. కాదంటలేదు, మీరు చేయమని అని మేము అడగలేదు, చేయొద్దు అంటలేదు. దయచేసి మీరు చెప్పినవన్నీ నేను విన్నాను, నోట్ చేసుకున్నాను. యాజమాన్యాన్ని కూడా అడుగుతాను, దయచేసి క్లోజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి కూడా అవకాశం ఉంది. బాగుపడటానికి అవకాశాలు కల్పిస్తాయని 56 నుంచే మేము ఆలోచించిన ఇవాళ 2003, 2004 దాకా వచ్చినా కూడా. కాబట్టి సరే ఏది ఏమైనా అప్పుడు పొలాలు కూడా చాలా తక్కువగా, ఈ ప్లాట్ అంతా 6,000 రూపాయలకే ఇవ్వటం జరిగింది. మేము 5,000
5 ఎకరాలు అమ్ముకొని 1 ఎకరం మాగాని కొనుక్కోవటం జరిగింది. అప్పుడు మొత్తం భవిష్యత్తుకు కావాల్సినంత ప్లాటు యాక్సిజేషన్ చేసుకునే అవకాశం ఉంది. మరి మేమైతే సంతోషంగా ఇచ్చినాం. కొంతమంది ఇవ్వకపోయినా కూడా 6,500కి వాళ్ళు గవర్నమెంట్ దాంట్లో పెట్టుకొని ఆ పొలాన్ని స్వాధీనం చేసుకొని డబ్బు కట్టి అది కోర్టులకు కూడా పోవటం, దాని తర్వాత మా కొంతమంది సర్పంచి పెద్దలందరం కలిసి దాన్ని మళ్ళీ పాలపు చేసి దాన్ని కూడా రాజీ పడేయటం, అదంతా మంచిగానే జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ అనుకున్నది అనుకున్నట్టుగా మన అందరినీ పెద్ద చేయాలంటే ఎవరు ఏం చేయలేరు. కానీ ఎక్కువ మంది ఆశపడ్డది ఏంటంటే ఉద్యోగాలు. అభివృద్ధి అంటే మరి ఇవాళ మనకి బ్రహ్మాండమైన మన గవర్నమెంట్, మరి మనం పుత్తల ఆంధ్ర చేయడానికి మాకు ఇబ్బంది లేదు. కాకపోతే మా పిల్లలంతా ఇదే, వీళ్ళంతా చేసినంతా ఇదే. పిల్లలకి పెద్దోళ్ళు అయిపోయారు కదా, కొత్త సిమెంట్ ప్లాంట్ ఎక్స్టెన్షన్ చేస్తారు కదా, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ తగ్గట్టుగా ఇంకా మిగిలిన హోదాలో సిమెంట్ ప్లాంట్కి గ్రామానికి అవే ఉంటూనే ఉంటాయి సార్. ఇవి ఉండే దాంట్లో ఏం లేదే కానీ మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రామాపురం ప్రజలు మీ ఊళ్ళో పిమెంట్ ఫ్యాక్టరీ ఉందిగా, మీ ఊళ్ళో ఆ ఫ్యాక్టరీ ఉంది, బీమా ఉంది, ఉందంటే ఇది ఉందే కానీ బీమా పాపం అయిపోయింది. ఈ రైన్ సిమెంట్స్ వాళ్ళని విష్ణు సిమెంట్స్ మైండ్స్ ఉంది. కార్యకర్తగా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఈనాటి ప్రజాప్రయ సేకరణకి అధ్యక్షత వహించినటువంటి కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ గారికి మరియు ఇతర ప్రభుత్వ అధికారులు మరియు కన్సల్టెన్సీ మరియు గ్రామ ప్రజలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు గారికి, ఎండీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. మామూలుగా ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు, అభివృద్ధి అనేది జరుగుతుంది, అది వాస్తవం. అభివృద్ధితో పాటు కొంత ఇది పర్యావరణానికి సంబంధించిన అంశం కాబట్టి నేను పర్యావరణ విషయాలే మాట్లాడతాను. కొంత పొల్యూషన్ అనేది వస్తుంది. అది వాయు కాలుష్యం కావచ్చు, జల కాలుష్యం కావచ్చు, ధ్వని కాలుష్యం కావచ్చు, వివిధ రకాలైనటువంటి పొల్యూషన్ వస్తుంది. ఈ సిమెంట్ పరిశ్రమలలో కూడా అట్లాంటి కాలుష్యం జరుగుతుంది. కాబట్టి యాజమాన్యాలు అలాంటి పొల్యూషన్ అనేదిగా ఉంటూ ఈ గ్రామ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ, ఇండస్ట్రీస్ యొక్క అభివృద్ధిని కూడా కాంక్షిస్తూ, ఇండస్ట్రీస్ రావాలని చెప్పి స్వాగతిస్తూ ఈ వీళ్ళకి వాళ్ళు అందరికీ ఒకేసారి న్యాయం చేయడం అనేది జరగదు. కాబట్టి గ్రామస్తులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఒక్కొక్కరికి దశల వారీగా ఈరోజు కొంతమంది వ్యతిరేకంగా, కొంతమంది అనుకూలంగా ఉండదు, ఎక్కడైనా జరుగుతుంది. అలాంటిది అనేది జరగకుండా మ్యాక్సిమము గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు మరియు గ్రామస్తుల యొక్క సమన్వయ సహకారంతో, వాళ్ళ యొక్క కోఆపరేషన్ తోటి ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. అయినా సరే గ్రామస్తులు, రాంపుర గ్రామస్తులు ఎంతో కోఆపరేషన్ చేసి వాళ్ళు భూములు ఇచ్చాము, అవి చేసాము, సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాజమాన్యం వారు ఈ గ్రామస్తుల యొక్క అభిప్రాయాలు ఉన్నాయో వాటిని గౌరవిస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటూ ముందు ముందు కూడా ఎలాంటి వ్యతిరేకత అనేది రాకుండా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి అడిగినటువంటి సౌకర్యాలు, గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ఇంకా ఇతరత్ర సౌకర్యాలు కానీ, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కానీ వాళ్ళకి చెప్పిన విషయాల్ని పరిగణలో తీసుకుంటూ వాళ్ళకి అవన్నీ సౌకర్యాలను కల్పిస్తూ వాళ్ళు దినదినము అభివృద్ధి చెందుకుంటూ గ్రామాన్ని కూడా అభివృద్ధి చెందుకుంటే ఈరోజు వచ్చినటువంటి చిన్న వ్యతిరేకత కూడా రాదు. కాబట్టి అలాంటి సహకారం, సమన్వయంతో ముందుకు వెళ్తూ వాళ్ళు అభివృద్ధి చెందుతూ గ్రామాన్ని కూడా, చుట్టుపక్కల గ్రామాలను కూడా అభివృద్ధి చెందించాలని చెప్పి కోరుకుంటూ వారికి నా యొక్క సపోర్ట్ తెలియజేస్తూ ఎంఓఎఫ్సిసికి సిఫార్సు చేయాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేస్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారికి తర్వాత మన నమస్కారాలండి. ఈరోజు ఈ పబ్లిక్ మీటింగ్ పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకుందంటే ముద్రాసి మా అదర్ కాస్ట్ పిల్లగాళ్ళు మొత్తం కూడా జాబులు లేకుండా నిరుద్యోగులు ఉంటారు. మాకు ఈ ప్లాంట్ పడినట్టు చికెన్ ఎక్కడ హాస్పిటల్ చూపించుకోరు. ఏం జ్వరం వచ్చినా, ఏం నొప్పి వచ్చినా మొత్తం పీసీఎల్ హాస్పిటల్ చూపించుకుంటారు. ఈరోజు మా పిల్లగాళ్ళు స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతారంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫార్వర్డ్ కానీ, మేనేజర్ కానీ హుజూర్నగర్ పంపాలంటే 30,000 రూపాయలు ఎల్కేజీ, యూకేజీ పిల్లగాళ్ళకి. అటువంటి పిల్లగాళ్ళని మేము ఇవాళ ఎస్సీ లైన్లో మేము చదువుతున్నాం అంటే వాళ్ళు ప్రియ సిమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళ దయ వాళ్ళు మా పిల్లగాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతారు. అదే ఇంకోటి మన
పర్సనల్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర గారు, డీజీఎం సారు, మాకు శ్రీనివాస్ రెడ్డి సార్ కానీ ఎప్పుడైనా కానీ ఏది మా పిల్లగాళ్ళు సంగతి సార్, ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ డిప్లొమా వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ అన్ని రకాలుగా జాబులు, గవర్నమెంట్ జాబులు ఎక్కడైనా రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. వాళ్ళు 10th 5వ తరగతి చదివిన వాళ్ళు, ఏళ్ళు ముద్ర కాదు చాలా మంది మాలాంటి వాళ్ళు వీళ్ళ ఫ్యాక్టరీలు ఉద్యోగం. అదే ఇండస్ట్రీ లేకపోతే మరి లేవుగా. ఏదే ఊర్లో అలా వలసపోతారు హైదరాబాదు. ఎందుకు పోతారు? అక్కడ సరైన ఇండస్ట్రీలు లేక వలసపోతారు. మనకి ఈ అవకాశం ఈ ఎండి గారు మనకి ఈ ప్లాంట్ రాంపురం తెచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతగా వాళ్ళకి నా శిరసు వంచి పాదాభివందనలు చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగని జీరో పొల్యూషన్ రావాలి ఖచ్చితంగా. ఇక్కడ ఈ ఇండస్ట్రీ వారిని ఒకటి అభినందించేది ఏంటంటే, గతంలో పొల్యూషన్ వచ్చింది, ఇప్పుడు మీరు లేటెస్ట్ వరల్డ్ టాప్ టెక్నాలజీ మీరు అడాప్ట్ చేసారు కనుక మిమ్మల్ని అభినందిస్తూ నేను కలెక్టర్ గారికి చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పుడు ఈ సరౌండింగ్ 10 కిలోమీటర్ల పరిధిలో ఈ వరల్డ్ టాప్ టెక్నాలజీని వాడితే కాలుష్యం రాకుండా ఉంటుంది, ప్రజలకు కాలుష్యం ఇబ్బంది లేదు, మైనింగ్ తీసుకోవచ్చు, ఇండస్ట్రీ నడపవచ్చు. ఈ 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇండస్ట్రీస్లో సుమారుగా 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇక్కడ. ఇది అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. సంవత్సరానికి 1,50,000 మంది చదువు పూర్తి చేసుకొని వస్తున్నారు. అంటే ఇంకో 5 సంవత్సరాల్లో ఇంకో 6 లక్షల మంది వస్తారు. కొత్త ప్రభుత్వం ఏమన్నది 2 లక్షలు ఇస్తామన్నారు. అయినా కూడా మనకి ఇంతమంది నిరుద్యోగులు పోవాలంటే ఇండస్ట్రీస్ కంపల్సరీ. ఈ ఏరియాలో మీకు అదృష్టం ఏంటంటే ఈ మైనింగ్ ఉండటం. ఎక్కడైతే మైనింగ్ ఉండదో అక్కడ ఖచ్చితంగా మైనింగ్ చేయాల్సిందే, సిమెంట్ ప్రొడక్షన్ చేయాల్సిందే, అది అనివార్యం. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా జీరో టెక్నాలజీ అంటే జీరో పొల్యూషన్ టెక్నాలజీ వాడి కాలుష్యం లేకుండా చేస్తే ఇటు ఉద్యోగాలు వస్తాయి, కాలుష్యం రాదు, పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. కనుక కలెక్టర్ గారు ఈ విషయంలో ఏమైనా దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మీరు ఏమైనా కోఆర్డినేషన్ కమిటీ ఫామ్ చేస్తే భవిష్యత్తులో ఇండియాలో ఇది ఒక మార్గదర్శకమైన ఏరియా అవుతుంది. ఎందుకంటే 10 కిలోమీటర్ల పరిధిలో 23 ఇండస్ట్రీస్ ఉన్న ఏరియా ఇంకెక్కడ లేదు, తెలంగాణలో కాదు, ఇండియాలో కూడా లేదు. ఇది మీరు ఒకసారి గమనించాల్సిందిగా సూచిస్తున్నాను. రెండోది ఏంటంటే, ఈ 10 కిలోమీటర్ల మీరు సిఎస్ఆర్ నిధుల నుండి మీరు ఖర్చు చేసేవి కూడా ఈ 23 ఇండస్ట్రీస్ సిఎస్ఆర్ బడ్జెట్ని కనుక ఒకసారి కొలాబరేట్ చేస్తే చాలా అభివృద్ధి చెందుతుంది. మీ డిఎంఎఫ్ కాకుండా కూడా సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేస్తే ప్రజలు తక్షణం ఏది అడుగుతున్నారో అది మీరు ఇవ్వడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ చేసుకొని తక్షణ అవసరాలకు, మిగతాదంతా ప్రభుత్వం చేస్తుంది, రోడ్లు కానీ బిల్డింగ్లు, స్కూల్ బిల్డింగ్లు అవన్నీ చేస్తుంది. ఈ తక్షణాలు చేస్తే ఇది మోడల్ ఏరియా, డెవలప్మెంట్ ఏరియాగా మారుతుంది. కనుక ఈ సిఎస్ఆర్ నిధులు కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా చేస్తే బాగుంటుంది అనేది మరొక సూచన. అలాగే కన్సల్టెంట్స్ వారు అంటే మనకి ఎంప్లాయ్మెంట్ గురించి చాలామంది అడిగారు. మాకేంటంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎంప్లాయ్మెంట్ అనేది త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచే తీసుకోవాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందుకని దయచేసి మీరందరూ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీకు ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళందరూ దానిలో రిజిస్ట్రేషన్ చేయిస్తే ఎందుకంటే వాళ్ళు మాకు లిస్టు పంపిస్తే కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం మేము చేసుకోవటానికి ఇది లేదు. అందుకని ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు పని ఈజీ అవుతుంది. అందుకని మీరందరూ కూడా నా రిక్వెస్ట్లో ఏంటంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. అది ఇమీడియట్గా చేస్తే దానికి ఏంటంటే ఈ ప్రాజెక్టులు ఇమీడియట్గా మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నా పేరు కొట్టె శ్రీహరి, యువశక్తి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధికారులకి అందరికి కూడా జై శ్రీరామ్. ముఖ్యంగా ప్రియా సిమెంట్ వారు మేము యూత్ 1995లో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మేము చేసేటటువంటి రక్తదాన శిబిరాలకు కానీ మెడికల్ క్యాంపులకు కానీ చాలా సహాయ సహకారాలు అందించుకుంటూ వచ్చారు. ఇక ముందు కూడా మేము ఇప్పుడు జస్ట్ ఒక 5 years ఎవరైనా యువత ముందుకు వచ్చి చేస్తే వారికి కూడా అదే సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము. ముఖ్యంగా మీరు చేయగలిగిన పనులు మూడింటిని కూడా మీ యొక్క దుమ్ము ధూళి పీలుస్తూ బతుకుతున్నటువంటి మాకు ఈ మూడింటిని కూడా మీరు ఖచ్చితంగా అందియాల్సిందే. ఇప్పటికి అందిస్తున్నప్పటికి కూడా వీటిని ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటున్నాము. అలాగే మీ అందరి
సమక్షంలో కలెక్టర్ గారు దయచేసి వినండి. మీరు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. ఈ ప్రియా సిమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి మైనింగ్లో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ని మన వాగు ద్వారా బయటికి కొడుతున్నారు. మోటార్లు పెట్టి వాగు ద్వారా కృష్ణానదిలో కలుస్తున్నాయి. అవి మొన్న కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం 300 కోట్ల రూపాయల వ్యయంతో మన బుగ్గబాదార నుంచి చెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు పంపారు. దయచేసి కలెక్టర్ గారు ప్రభుత్వ సొమ్మును కాపాడండి. ఆ యొక్క ప్రాజెక్టును ఆపి ఈ మైనింగ్లో ఉన్నటువంటి వాటిని తీసుకెళ్లి మా గోపాలరావు చెరువు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది, కలిపితే మా గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలు అవుతాయని మీకు విన్నవించుకుంటూ, మీరు ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియ. రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలుచెరు మండలం రేవూరు గ్రామాలలో తమ మైన్లీ 5 హెక్టార్లలో షేల్ అండ్ క్లేను ప్రతిపాదించినారు. ఇటీ ప్రతిపాదన జరుగు ఈ పర్యావరణ ప్రజా సేకరణ ఇచ్చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, ఈ ఊరి అక్కడ వచ్చిన ప్రజలందరికీ నా ఊరిపై స్వాగతం. భారత ప్రభుత్వం పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ నెంబర్ 1533 తేదీ 14th ఈ ప్రపోజల్కి ఈ పర్యావరణ ప్రజా సేకరణ తప్పనిసరి. ఇందుమూలంగా నిర్ణయించిన ఈ ప్రజా పేపర్ నోటిఫికేషన్ తేదీ 19th డిసెంబర్ 2023 రోజున ద పైనియర్ ఇంగ్లీష్ దినపత్రిక మరియు ఈనాడు పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక ముసాయిదా డ్రాఫ్ట్ ఏఐ రిపోర్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ సమ్మరీస్ తెలుగు ఇంగ్లీష్ పై ప్రకటన కంపెనీ మేనేజ్మెంట్ అండ్ one assurance I can give one assurance I can give with regard to this employment which is the major role for the local people. లోకల్ మినిస్టర్ గారితోనే అలాగే గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడి వీలైతే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఏదైతే మనకి అక్కడ జిల్లా స్థాయిలో పనిచేస్తుందో దానికి సంబంధించిన 2-3 రిజిస్టర్లు తేవాల్సి ఉంటుంది. ఆర్డీఓ ఆఫీస్లో మీరందరూ నమోదు చేసుకోవడానికి ఎడ్యుకేటెడ్ యూత్ కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ మీకున్న ఇప్పుడు అది కంపల్సరీ చేశారు. ఈ మధ్యకాలంలో లోకల్ ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా నిమ్మంటున్నారు. కాబట్టి ఆర్డీఓ ఆఫీస్లో తాత్కాలికంగా వారానికి ఒక 2 రోజులు పెట్టేటట్టు ఏర్పాటు చేయడానికి వీలవుతుందేమో నేను చెక్ చేస్తాను. దయచేసి లోకల్ యూత్ అందరూ కూడా ముందు నమోదు చేసుకోండి. తర్వాత వేరే వాళ్ళ ఎవరు ఇస్తారన్నది మనం లెటర్స్ చెకప్ విత్ దెమ్. వాళ్ళతో కూడా అవసరమైతే పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఈ అన్ని కంపెనీల వాళ్ళతో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది.